హలో వీవర్స్, ఈరోజు మనం మన వంటింట్లో ఎగ్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా కట్ చేసిన ఆనియన్స్ అండ్ టమాటోస్ ఫ్రై చేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడైన తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం అండ్ పెట్టుకున్న ఆనియన్స్ ఇందులో ఫ్రై చేసుకుందాం. ఈ టమాటోస్ని కూడా ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ఇలా లైట్గా గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత తీసి పెట్టుకుందాం. ఈ టమాటోస్ని కూడా ఫ్రై చేసుకుందాం. టమాటోస్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు తీసేసుకుందాం. ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అండ్ టమాటోస్ రెండింటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బాయిల్డ్ అయిన ఎగ్స్ని షెల్స్ తీసేసుకోవాలి. ఉడకబెట్టిన ఎగ్స్కి ఇలా కాట్లు పెట్టుకోండి. మసాలా వేయడం వల్ల చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఈ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేయండి. అలాగే కొంచెం కారం పొడి వేయండి. పెట్టుకున్న ఎగ్స్ని కొంచెం డీప్ ఫ్రై చేసుకుందాం. అలాగే ఇందులోనే కొంచెం ధనియా పౌడర్ వేయండి అండ్ సాల్ట్ కూడా. లైట్గా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. వేగిన తర్వాత స్పైసెస్ వేసుకుంటున్నాను. మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూడండి. అండ్ పచ్చిమిర్చి, 2 తరిగిన పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం ఆనియన్స్ అండ్ టమాటో పేస్ట్ని వేసుకుంటున్నాను. తగినంత కారం వేసుకోండి. ఆయిల్ నుండి గ్రేవీ సపరేట్ అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకోండి. సపరేట్ అయిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోండి. గ్రేవీకి కావాల్సినంత వాటర్ తీసుకోండి. డీప్ ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకుందాం.